ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. బాయిల్ చేసిన ఎగ్, గరం మసాలా, ఆయిల్, కొత్తిమీర, ఉప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, బాదం పేస్ట్ వేసింది, పసుపు, మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, పెరుగు, అల్లం పేస్ట్. నైస్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. సో ఏంటి మరి డిష్ స్పెషల్ ఇంతకీ? ఆఫ్ఘనీ ఎగ్ మసాలా అంటే ఆఫ్ఘనీ రెసిపీయా? అవును మేడం. సో ఏంటి మసాలాలో డిఫరెన్స్? మనం రెగ్యులర్ గా చేసుకునే ఎగ్ మసాలాకి దీనికి ఏంటి డిఫరెన్స్ మసాలాలు? అన్ని మసాలాలు వేస్తాం. పచ్చిమిర్చి ఓన్లీ కారం వేయం కదా, కొంచెం వేస్తాం కారము. ఈ పచ్చిమిర్చి, ఆనియన్ ఎక్కువ పేస్ట్ ఓకే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి పేస్ట్ పట్టేస్తాం, కొత్తిమీర వేసి. సో ఏం వేయాలి ఫస్ట్? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ బాయిల్ అయ్యింది, కొంచెం వేయించుకోవాలి కాబట్టి కొంచెం మిరప్పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. దీంట్లో ఎగ్స్ వేసి కొంచెం వేయించుకోవాలి ఫస్ట్. ఫస్ట్. సో మీరు ఎగ్స్ తో ఇంట్లో చేసుకునే రెసిపీస్ చెప్పండి ఏమేమి ఉన్నాయి? ఎగ్ కర్రీ, ఎగ్ బుర్జీ, ఎగ్ ఆమ్లెట్. ఈ మధ్య ఆమ్లెట్ కర్రీ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. సో ఎక్కడ చూసిన ఆమ్లెట్ కర్రీ వస్తుంది రెసిపీ నాకు. అవును మేడం. తయారు చేస్తారా ఎప్పుడైనా? ఇంట్లో ట్రై చేస్తారా? ట్రై చేసిన. బాగా వచ్చిందా? బాగా వస్తుంది. సో దేంట్లో బాగుంటుంది ఆమ్లెట్ కర్రీ ఇంతకి? చపాతీస్ లోక, రైస్ లోక? చపాతీలకు బాగుంటది, రైస్ లోకి బాగుంటది. ట్రై చేయాలి నేను కూడా ఒకసారి ఆమ్లెట్ కర్రీ. ఈజీనేనా అండి అది? ఈజీనే. ఇడ్లీ కుక్కర్ ఉంటది కదా, దానిలో ఎగ్ బాయిల్ చేసి ఎగ్ ఆమ్లెట్ లాగా చేసుకొని వేసుకోవాలి, బాగా వస్తుంది. ఓకే. సో దాంతో టొమాటోస్ అన్నేసి గ్రేవీ లాగా చేసుకోవాలి కదా? అట్లా బదిష్టంగా, లేకపోతే మామూలుగా ఓన్లీ కర్రీ లాగా ఆమ్లెట్ లాగా ఉన్న కూడా బాగుంటది. కొంచెం ఇవి వేగాక పక్కన పెట్టుకోవాలి. ఓకే. దీనిలోనే కొంచెం ఆయిల్ పోసుకొని. ఓకే. సో జ్యోతి గారు మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అవునా? ఎలా ఉంది మీ మ్యారేజ్ జర్నీ? హ్యాపీ? నూనె కొంచెం వేడయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం మగ్గాక. సో సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి సెలవులు వస్తాయి కదా. సో ఇంట్లో పిల్లలకి ఏమేమి ఫుడ్స్ చేసి పెడుతున్నారు ఈ సమ్మర్ లో మీరు? ఇంకా వాళ్ళు వెరైటీ అడుగుతారు. రోజు వెరైటీ అంటే రోజు ఏం చేయను, ఒక అప్పుడప్పుడు. సో రీసెంట్ గా మీరు చేసిన వెరైటీ ఏంటి? రీసెంట్ గా పకోడీ వాళ్ళకి చాలా ఇష్టం. ఆనియన్ పకోడీ వేసి అల్లం వెల్లుల్లి మగ్గినాక పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. సో సమ్మర్ వచ్చిందంటే వెరైటీ వంటకాలు ఒకటే కాదు, పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి, ప్లస్ పిల్లలు కూడా ఎక్కువ బయటికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటారు కదా మోస్ట్లీ. తీసుకెళ్తాను. అవునా? ఇంకెక్కువ మా తోటి కోడలతో వస్తారు హైదరాబాద్. అవునా? హైదరాబాద్ కి వస్తారా ఫస్ట్ సెలవులు వస్తే? మంచిగా తిరుగుతారా హైదరాబాద్ అంతా? తిరుగుతాం. సో మీ తోటి కోడలు పేరేంటి? మాధవి గారు. సో మాధవి గారు ఎక్కడెక్కడ తీసుకెళ్లారు మిమ్మల్ని? హైదరాబాద్ లో ఏమేమి చూపించారు? ఇంకా మోస్ట్లీ అన్ని అటు ఇటు పోతుంటాం ఇక బయటికి. అంటే షాపింగ్ కానీ అన్ని వెళ్తుంటాం. అన్ని చూసారా హైదరాబాద్ లో? చార్మినార్ చూసినాం. చార్మినార్, కోటి అటు సైడ్, ఇంకా ఈట్ స్ట్రీట్ ఇటు సైడ్, దాని పేరు నెక్లెస్ రోడ్ సైడ్ అన్ని కవర్ చేశారు బానే. బిర్లా టెంపుల్ పోలే. చిలుకూరు బాలాజీ వెళ్ళారు. ఓకే, నైస్. ఏం కోరుకున్నారు వెళ్ళి? మంచిగా ఉండాలని, కలిసి అందరం మంచిగా ఉండాలని. నైస్. మీ జుట్టు బాగుందండి చాలా. నిజంగా బాగా ఒత్తుగా ఉంది. మంచి. సో ఏం చేస్తుంటారు హెయిర్ కేర్ మీరు? ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. కొబ్బరిలో నేనే. అంటే చాలా మందికి పొడవు ఎక్కువ ఉన్నా కూడా జుట్టు వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో మీకు చాలా పొడవుగా ఉంది, అట్ ద సేమ్ టైం మంచిగా ఒత్తుగా కూడా ఉంది జుట్టు. ఓన్లీ కొబ్బరి. మీ అమ్మగారు కూడా ఎట్లా ఉంటుందా? మా అమ్మగారికి కూడా అట్లే ఉంటుంది. అదే జీన్స్ కొంచెమైనా అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. దానిలోనే కొంచెం పసుపు,
కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి Yeah. కొంచెం కారం, మిరియాల పొడి, ధనియాల పొడి. ఓకే. కొబ్బరి నూనె పట్టించడం తప్ప ఇంకేం చేయరండి నిజంగానే? ఆహా లేదు, కండిషనర్, హెయిర్ మాస్క్, No, హెయిర్ ప్యాక్ ఏం లేదు. ఏం లేదా? సో అయితే మీకు జెనెటికల్ గానే మామూలుగానే మంచిగా. మంచిది. కానీ మీకు ఇంత పొడుగు చుట్టూ ఎప్పుడు నూనె పట్టించి మళ్ళీ ఇది తలస్నానం చేయాలంటే ఫుల్ పెద్ద టాస్క్ కదా టాస్కే కదా. ఈజీగా ఒక అరగంట గంట పట్టిద్దే. హెయిర్ ఆరడానికే చాలా టైం పడుతుంది. సో మీ ఇద్దరు అమ్మాయిలకి కూడా ఇట్లనే వచ్చిందా మంచిగా వస్తుందా? వాళ్ళ డాడీ లాక్కున్నాయి. అవునా? మీరు వచ్చిండాల్సింది ఇద్దరికి మంచిగా అమ్మాయిలు కదా. ఇలా చిన్న ఆమెకి జుట్టు లేదు, పెద్ద ఆమెకి వాళ్ళ డాడీ లాగా స్వల్పగా ఉంటాయి. ఓకే. మీ చిన్న అమ్మాయికి వస్తే బాగుంటది మరి. వచ్చింది మా చిన్న పాప కూడా. ఇద్దరు వచ్చారా మీ అమ్మాయిలు కూడా ఇక్కడికి? చిన్న పాప ఒకతే వచ్చింది. ఇది కొంచెం మగ్గాక నెక్స్ట్ ఏం చేద్దాం? పెరుగేసుకోవాలి. ఓకే. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. Okay. సో ఈ గ్రేవీనే స్పెషల్ అన్నమాట. గ్రేవీ చపాతీలకైనా బాగానే ఉంటుంది, రైస్లకైనా బాగానే ఉంటుంది. కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే Okay. అడుగు అంటుతుంది. ఇది కుక్ అయింది కదా, కొంచెం ఆయిల్ పైనకి తేలినట్టు అయిపోతుంది. ఓకే. నైస్ అండి, మంచి స్మెల్ వస్తుంది. సో ఆఫ్ఘనీ రెసిపీస్ ఇంకేమైనా వచ్చా మీకు? లేదు, ఇది ఒకటేనా? ట్రై చేసిన. ఇది ఆఫ్ఘనీ బిర్యానీ ట్రై చేయండి. ఆ, సో ఆఫ్ఘనీ రెసిపీస్ లో మీరు నాన్ వెజిటేరియన్సేనా? నాన్ వెజ్. చికెన్ చికెన్ తింటారా? తింటాను. ఎంత ఆనందపడుతున్నారు చెప్పేటప్పుడు కూడా. బాగా ఇష్టమా చికెన్ అంటే? అంటే ఎక్కువ యూట్యూబ్ లో చూస్తుంటాను. సో ఆఫ్ఘన్ రెసిపీస్ మీరు చూస్తే చికెన్ బిర్యానీ మంచిగా పొటాటోస్ కూడా వేస్తారు వాళ్ళు బిర్యానీలో. సో లైక్ ఫుల్ సైజ్డ్ ఫుల్ పొటాటోస్ మంచిగా బాగుంటాయి. కొంచెం చిన్నగా పెట్టండి. సో నా ఫ్రెండ్ చేసి తినిపించింది ఒకసారి, చాలా బాగుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. అవునండి, అదే ఆఫ్ఘనీ రెసిపీ. దీంట్లో ఎగ్ వేసేసి ఓకే. కొంచెం కలిసేటట్లు. ఓకే ఓకే. ఎగ్ కంటుకోవాలి కదా. చేస్తుంటారా ఇంట్లో ఇది? చేసిన. కొంచెం కుక్ అవుతుంటే కొత్తిమీర. నైస్ అండ్ మంచి ఇట్లా రెస్టారెంట్ స్టైల్, ధాబా స్టైల్ డిష్ లాగా కనిపిస్తుంది. అయిపోయిందా? అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను, డిష్ అవుట్ చేసేద్దాం. ఆఫ్ఘనీ ఎగ్ మసాలా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తయారు మీరు చేస్తారు, తిని నేను చేస్తాను. ఓకే అండి, సో చూస్తారు కదా ఆఫ్ఘనీ ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. సో నిజంగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నాకు. సో ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆఫ్ఘనీ ఎగ్ మసాలా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన గుడ్లు, ఉల్లిగడ్డ, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పెరుగు, మిరియాల పొడి, ఉల్లిగడ్డ, బాదం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, ధనియా పొడి. ఆఫ్ఘనీ ఎగ్ మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి కారం, కొద్దిగా ఉప్పు, ఉడకబెట్టిన గుడ్లు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిగడ్డ, బాదం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, పసుపు, కారము, మిరియాల పొడి, ధనియా పొడి, పెరుగు వేసి కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఉడకబెట్టిన గుడ్లు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆఫ్ఘనీ ఎగ్ మసాలా రెడీ.